హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి ఇక్కడ మన నెక్కు భాగం అనేది ఎటువంటి క్లాత్లకి బక్రం లేదా క్యాన్వాస్ క్లాత్ అనేది వేసుకోవాలో తెలుసుకుందాము. ఇక్కడ మనం బక్రం క్లాత్ అనేది చాలా మెయిన్ క్లాత్ అనేది చాలా డెలికేట్గా ఉన్నప్పుడు లేదా ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు, ఇంకా చెప్పాలంటే పతలా ఉన్నప్పుడు మనం బక్రం క్లాత్ ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట నెక్కు భాగాన్ని. అదే బేడి క్లాత్ కనుక మందంగా ఉన్నట్లయితే మీరు ఇక్కడ నెక్కు భాగాన్ని పైపింగ్తో కానీ లేదా క్రాస్ ముక్కలతో కుట్టి లోపలికి తిప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు బక్రం క్లాత్తో నెక్కు భాగాన్ని వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ నెక్కు భాగాన్ని కటింగ్ అనేది చేయొద్దు. మీరు అదే పైపింగ్ వేసుకోవాలన్నా క్రాస్ ముక్కలతో కుట్టి తిప్పుకోవాలనుకున్నప్పుడు నెక్కు భాగాన్ని కట్ చేసుకోవచ్చు, కానీ బక్రం క్లాత్తో వేసుకోవాలనుకున్నప్పుడు మాత్రము నెక్కు భాగాన్ని కటింగ్ అనేది చేయొద్దు, అలాగే ఉంచుకోవాలి. ఇదేంటంటే క్లాత్ అనేది చాలా డెలికేట్గా ఉందన్నమాట. మళ్ళీ ఇక్కడ లైనింగ్ వచ్చేసి ఇక్కడ నేను పాలిస్టర్ లైనింగ్ అనేది వేశాను కాబట్టి ఇక్కడ ఏంటంటే దీనికి బక్రం క్లాత్తో నేను నెక్కు భాగాన్ని వేస్తున్నాను. ఇక్కడ మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కలిపి చుట్టూ రఫ్గా కుట్టు వేసి ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేశాను. ఇప్పుడు దీన్ని ఏంటంటే డబల్ ఫోల్డ్ వేసుకొని దీనికి ఇప్పుడు సెంటర్ పాయింట్ని మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అంటే ఇక్కడ నెక్కు భాగాన్ని వేయడానికి వీలుగా ఈ విధంగా డబల్ ఫోల్డ్ వేసి ఇక్కడ నేను నెక్కు మార్కింగ్ అంటే సెంటర్ పాయింట్ అనేది మార్కింగ్ అనేది పెడుతున్నాను. ఇక్కడ మీరు మళ్ళీ గమనించండి, బక్రం క్లాత్ అనేది కంపల్సరీ వేయాలంటే దేనికి కంపల్సరీగా వేయాలంటే క్లాత్ అనేది చాలా పతలాగా ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా బక్రం క్లాత్తోనే వేస్తేనే లుక్ అనేది వస్తుందన్నమాట. మీ క్లాత్ అనేది మందంగా ఉన్నప్పుడు మీరు మామూలుగా కట్ చేసుకొని పైపింగ్ వేసుకున్న క్రాస్ ముక్కలతో వేసుకున్నా మీకు అంత ఎఫెక్ట్ ఏమనేది పడదు. కాకపోతే బక్రం క్లాత్తో వేసిన లుక్ అనేది రాదన్నమాట. ఇప్పుడు మనం బక్రం క్లాత్ లేదా క్యాన్వాస్ క్లాత్ని తీసుకుని దీని విధంగా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డ్ వేసుకున్నప్పుడు ఇక్కడ మనకి పొడవు అనేది దాదాపుగా 9 ఇంచులు ఉంది, వెడల్పు అనేది 4 ఇంచులు ఉందన్నమాట. ఇలా ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడ ఏంటి పైన కొంచెం క్లాత్ అనేది లెవెలింగ్ చేస్తున్నాను, కొంచెం ఎగుడు దిగుడుగా ఉందని చెప్పేసి ఇలా చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ లెవెలింగ్ కోసము. ఇప్పుడు మన మెజర్మెంట్స్ అనేవి ఏ విధంగా తీసుకోవాలో చూద్దాము. ఇక్కడ క్లాత్ని విధంగా డబల్ ఫోల్డ్ వేసాను కదా, ఇక్కడ మనకి ఏంటంటే లోపల వైపు ఒకవైపు షైనింగ్ అనేది ఉంటుందన్నమాట బక్రం క్లాత్కి, అది లోపల వైపు ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ వచ్చేసి నెక్కు వెడల్పు వచ్చేసి ఇక్కడ నేను 3 ఇంచులు పెడుతున్నాను. మనకి మామూలుగా అయితే 2.5 సరిపోతుంది, ఇక్కడ కొంచెం బ్రాడ్గా పెడుతున్నాను. తర్వాత ఇక్కడ నెక్కు డీప్ వచ్చేసి ఇక్కడ నేను 6 లేదా 6.5 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 6.5 ఇంచులు అనేది పెడుతున్నాను అనమాట నెక్ డీప్ అనేది. ఇలా 6.5 ఇంచులు పెట్టుకున్న తర్వాత ఇక నేను కొంచెం నాకు ఇక్కడ మార్కు బిళ్ళ కనిపించట్లేదు, ఇక్కడ మళ్ళీ స్కెచ్ అనేది యూస్ చేస్తున్నాను. ఇలా నెక్ వెడల్పు అనేది 3 ఇంచులు, నెక్ డీప్ అనేది 6.5 ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీని యొక్క పక్క భాగాన 1 ఇంచులో గ్యాప్ ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకి ఇక్కడ సపోర్ట్ అనమాట, ఈ 1 ఇంచ్ అనేది. ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నెక్ యొక్క పై భాగాన కూడా ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు మన నెక్ షేప్ అనేది ఏది కావాలనుకుంటున్నాం అది డ్రా అనేది చేసుకోవాలి. ఇక నేను చిన్నగా ఇలా స్టార్ నెక్ అనేది పెడుతున్నాను, ఇది వచ్చేసి మీ చాయిస్ అనమాట. తర్వాత దీని యొక్క కింది భాగాన మీరు ఇక్కడ మామూలుగా యూ షేప్లో చూసుకోవచ్చు, అదే స్క్వేర్ నెప్లో కూడా ఉంచుకోవచ్చు, అది పెద్దగా ఎఫెక్ట్ ఏం పడదు, సపోర్ట్ అనమాట. ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి సెంటర్ ప్లేస్ కదా, ఇది సెంటర్ భాగాన్ని ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ భాగాన్ని ఎందుకు మార్కింగ్ పెట్టారంటే ఇక్కడ మనకి నెక్కు వెడల్పు అనేది ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా ఉంటుంది. ఇది మన నెక్కు భాగం పూర్తిగా కుట్టిన తర్వాత కటింగ్లో పోతుంది. ఇలా ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసామో అంటే ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఇంచ్ లెవెల్లో కింది భాగాన సపోర్ట్కి మార్కింగ్ అనేది పెట్టాను కదా, ఆ భాగాన్ని కూడా ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం కట్ చేసిన తర్వాత ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ మనకి ఈ మధ్య భాగంలో ఉంది చూసారా, ఇదేంటంటే నెక్కు వెడల్పు ఎక్కువ తక్కువ కాకుండా అంటే పాసుకపోకుండా అన్నమాట. ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా బక్రం క్లాత్ వేసుకోవడానికి మనకి ఏంటంటే ఈ ఎక్స్ట్రా క్లాత్ భాగాన్ని తీసుకోవాలి. దీనిలో డబల్ ఫోల్డ్ వేసి నేను సెంటర్ పాయింట్ని మార్కింగ్ అనేది పెడుతున్నాను. ఇలా సెంటర్ పాయింట్ని మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు దీనిపైన మనం కట్ చేసిన బక్రం క్లాత్ని వేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడు మనకి ఒకవైపు షైనింగ్ భాగం ఉంటుందని చెప్పాను కదా, ఆ షైనింగ్ భాగం అనేది లోపల వైపుకు ఉండే విధంగా చూసుకోవాలి. చూసుకొని ఇలా సెంటర్ పాయింట్ కలిసే విధంగా చూసుకోవాలన్నమాట. చూసుకొని దీనిపైన ఐరన్ చేసుకోవాలి.
ఐరన్ చేసుకోవడం వల్ల మనకి ఇక్కడ బక్రం క్లాత్ అనేది ఇక మేము ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా దానికి స్టిఫ్ అవుతుంది ఈ బక్రం అనేది. ఇక్కడ ఏంటంటే కొంచెం క్లాత్ అనేది అటు ఇటు జరుపుకొని ఇక్కడ పిన్ అనేది పెడుతున్నాను. ఇలా పిన్ను పెట్టుకొని దీనిపైన ఐరన్ చేయాలి. ఇక్కడ మీకు ఐరన్ కూడా ఏ విధంగా చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఐరన్ చేయడానికి కింద సపోర్ట్కి ఇక్కడ బెడ్షీట్ అనేది వేసాను. ఇక్కడ మీరు ఏంటంటే ఐరన్ చేసేటప్పుడు మీడియం హీట్ ఉండాలి, మరి ఎక్కువ హీట్ అనేది ఉండొద్దు. ఫస్ట్ ఏంటంటే మామూలుగా ఐరన్ చేయండి. ఇక్కడ ఈ విధంగా జస్ట్ ఇక్కడ దీని యొక్క పై భాగాన్ని ఇలా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ పిన్స్ అని పెట్టేసాను కదా, ఆ పిన్స్ తీసేసి మళ్ళీ దీని యొక్క పై భాగాన్ని ఐరన్ చేయాలి. ఇక్కడ మీరు ఓవర్ హీట్ చేస్తే కనుక, అంటే మీరు ఎక్కువ వేడితో చేస్తే కనుక కొంచెం సింక్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు మీడియం హీట్తో ఇలా ఈ విధంగా ప్రెస్ అనేది చేయాలి. ఇక్కడ చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి, ఇలా ఈ విధంగా అన్నమాట. ఇలా నిదానంగా ఇలా కరెక్ట్గా ఇలా ప్రెస్ చేస్తూ దీని యొక్క చుట్టూ ఈ విధంగా ఐరన్ చేయాలి. ఇక మీకు తెలిసిపోతుంది కదా మనకి స్టిక్ అయింది లేదని చెప్పేసి. ఇలా ఐరన్ చేసాం కదా. ఇలా ఐరన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ బక్రం క్లాత్ అనేది స్టిక్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇలా అతుక్కుంది చూడండి. ఇలా ఈ విధంగా మనం బక్రం క్లాత్ని వేసుకొని ఇలా ఐరన్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇలా ఐరన్ చేసుకున్నాం కదా. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని యొక్క చివరి భాగాన, అంటే ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ భాగాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇక్కడ ఏంటంటే దీన్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ ఎక్స్ట్రా పీస్ని మనం బక్రం వైపు ఫోల్డ్ చేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఇక చూడండి, ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా పీస్ కదా. ఇక్కడ మనకి మధ్య భాగంలో కుట్టు వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది ఆల్రెడీ మనకి అతుక్కుంది కాబట్టి కుట్టు వేయాల్సిన అవసరం ఏమీ లేదు. మనం మెయిన్ క్లాత్కి వేసినప్పుడు కుట్టు వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు అనేది అవసరం లేదు. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని ఈ విధంగా లోపల వైపు కనుక్కొని ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇలా ఈ విధంగా కుట్టు అనేది వేసుకున్నాం కదా. ఇలా కుట్టు అనేది వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ పైన కొంచెం ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదా, దాన్ని కట్ చేస్తున్నాను అనమాట. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఈ నెక్ యొక్క సెంటర్ పాయింట్ని మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా ఇలా మనం సెంటర్ పాయింట్ మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ భాగాన్ని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి ఇక్కడ మెయిన్ క్లాత్ భాగం అనమాట. ఇక్కడ కూడా మనం సెంటర్ పాయింట్ అనేది మార్కింగ్ అనేది పెట్టాం కదా. ఇలా రెండు సెంటర్ పాయింట్స్ కలిసే విధంగా చూసుకోవాలి. ఇలా చూసుకొని ఇప్పుడు దీని యొక్క సెంటర్లో మనకు కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా రెండు సెంటర్ పాయింట్స్ ఇలా కరెక్ట్గా కలిసేలేదో చెక్ చేసుకుంటాను. లేకపోతే ఒకవైపు నెక్కు భాగం ఎక్కువ, ఒకవైపు నెక్కు భాగం తక్కువ వస్తుందన్నమాట. కాబట్టి ఇలా రెండు సెంటర్ పాయింట్స్లో కలిసే విధంగా చూసుకొని ఇకంటే పిన్ అనేది పెట్టాను కదలకుండా. ఇప్పుడు దీని యొక్క మధ్య భాగంలో రఫ్గా కుట్టు వేసుకోవాలి. ఇక మీరు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి క్లాత్ని. మీరు మరి పైకి కిందికి పోయినా కూడా ఒకవైపు నెక్కు డీపు ఎక్కువ, ఒకవైపు నెక్కు డీపు తక్కువ వస్తుంది అన్నమాట. కాబట్టి ఇలా కరెక్ట్గా చూసుకోవాలి. ఇలా కరెక్ట్గా చూసుకొని దీని యొక్క మధ్య భాగంలో ఇలా రఫ్గా కుట్టు వేసుకోండి. ఈ విధంగా మధ్య భాగంలో రఫ్గా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మార్కింగ్ పెట్టామో, అంటే నెక్కు చుట్టూ ఇక్కడ ఇలా నెక్కు చుట్టూ కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా బకరం యొక్క చివరి భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇలా ఈ విధంగా మనము చివరి భాగాన కుట్టనే వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మధ్యలో భాగాన్ని కట్ చేసుకోవాలన్నమాట. అయితే ఈ మధ్యలో భాగాన్ని కట్ చేయడం వల్ల మన మధ్య భాగంలో రఫ్గా వేసిన కుట్టు అనేది పోతుంది. ఈ నెక్కు వెడల్పు కూడా పోతుందన్నమాట. ఈ నెక్కు వెడల్పు ఏంటంటే మనకి ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా ఉండడానికి ఇక్కడ మనము అంటే క్లాత్ భాగాన్ని ఉంచుకున్నాం కదా, నెక్కు వెడల్పు భాగాన్ని, ఈ రెండు కూడా ఇక్కడ మనకి కటింగ్లో పోతుంది. ఇలా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్కు చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఇక్కడ మనం ఎక్కడైతే కర్వ్ భాగం పెట్టామో, అంటే ఇక్కడ మన సెంటర్లో, తర్వాత సైడ్కి మొత్తం 3 కార్నర్స్ ఉన్నాయి కదా, ఆ 3 కార్నర్స్ దగ్గర కుట్టు యొక్క చివరి వరకు కటింగ్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఇలా ఈ విధంగా అనమాట కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ ఇవ్వడం వల్ల మనము ఏ షేప్ అయితే పెడతామో ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇలా చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ అని ఇచ్చాం కదా. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని ఈ విధంగా బయట వైపు కనుక్కొని దీని యొక్క చివరి భాగాన కుట్టు వేయాలి. ఇలా చివరి భాగాన కుట్టు వేయడం వల్ల మనకి ఏంటంటే పీస్ అనేది, అంటే ఎక్స్ట్రా పీస్ అనేది కరెక్ట్గా లోపల వైపుకి వెళ్తుంది, స్టిఫ్గా ఉంటుంది క్లాత్ అనేది. ఇలా చివరి భాగాన కుట్టు అనేది వేసుకోవాలి.
మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అంటే నాకు వచ్చి సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. ఇలా కుట్టు వేసాం కదా, ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని లోపల వైపు కనుక్కోవాలి. లోపల వైపు కనుక్కొని నెక్ భాగాన్ని సరి చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నెక్ భాగాన్ని సరి చేసుకోవాలి. ఇక్కడ చూసారు, ఇక్కడ మనకి ఇక్కడ స్టార్ నెక్ అనేది పెట్టాం కదా, ఇక్కడ మనకి సేమ్ అదే విధంగా వచ్చిందన్నమాట. అంటే ఇక్కడ ఏ షేప్ అయితే పెట్టామో ఆ షేప్ అని ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడ ఉల్టా వైపు కూడా తిప్పిలా సరి చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఉల్టా వైపు తిప్పుకొని దీని యొక్క చివరి భాగాన కుట్టు వేసుకోవాలి. మీకు కావాలంటే సీదా వైపు కూడా వేసుకోవచ్చు. క్లాత్ అనేది కొంచెం డెలికేట్గా ఉందని చెప్పేసి ఇక్కడ ఉల్టా వైపు వేస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఎటు వైపు అయినా వేసుకోవచ్చు. ఉల్టా వైపు వేసుకోవచ్చు, సీదా వైపు వేసుకోవచ్చు. ఇలా కరెక్ట్గా ఎక్స్ట్రా పీస్ని విధంగా లోపల వైపు ఫోల్డింగ్ చేసుకొని దీని యొక్క పై భాగాన్ని ఇలా కుట్టు అనేది వేసుకోవాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూడండి, ఈ విధంగా కరెక్ట్గా ఇలా నెక్ భాగాన్ని సరి చేసుకునే విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇక్కడ మనం నెక్ భాగాన్ని వేసాము. కొంచెం ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ లేదా ఎక్స్ట్రా దారాలు ఉంటే కట్ చేసుకోండి. ఇలా ఈ విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పూర్తిగా కుట్టిన తర్వాత ఇక్కడ మనకి ఇలా నెక్ భాగం అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇలా బక్రం క్లాత్తో లేదా క్యాన్వాస్ క్లాత్తో ఇలా ఎంతో ఈజీగా నెక్ భాగాన్ని కట్ చేసి వేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.